యేసు, చూసావా నీ భక్తురాలైన ఫ్రాన్సిస్ కుటుంబ పరిస్థితి? ఏం చేశావు? కొడుకు అలెక్స్కి వ్యాపారంలో నష్టం, భార్యకి అవమానం, పిల్లలకి జ్వరం. ఇది నీ మీద నా విజయం. పిచ్చి సాతాను, అటు చూడు. ఫ్రాన్సిస్ రెట్టించిన విశ్వాసంతో సిలువ ముందుకు వస్తుంది. ఆమె భక్తి ముందు నీ ఆటలు సాగవు. ఏమైంది లూసీ? ఏం కావాలి? పోయింది పదవి, పోయింది పరువు, పోయింది ఇన్సల్ట్, గ్రేట్ ఇన్సల్ట్. ఎస్ లూసీ, మనల్ని సాతాను ఆవహించినట్టున్నాడు. మీ అమ్మ చెప్పినట్టు దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందంటావా? ఎందుకో నాకు అలాగే అనిపిస్తుంది. ప్రభు అనుగ్రహం లేకపోవడం వల్లే సాతాను మనపై తన ప్రభావం చూపిస్తున్నాడేమో. అవును అలెక్స్, ఆ ప్రభు కరుణ పొందాలేమో. అవును లూసీ. బిడ్డలారా, గాఢాంధకారంలోనున్నను ప్రభు న్యాయం కరుగును. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు. నీవు నీతిమంతుడు అయ్యుండము,
సర్వశక్తులకు దేవునికి సంతోషం కలుగును. దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. నీకు మేలు కలుగును, నీకు సమాధానం కలుగును. ఆయన నోటి ఉపదేశం అవలంబించును. అప్పుడు సర్వశక్తిని యందు ఆనందించెదవు. నీవు ఆయనను ప్రార్థన చేయుము, ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. నీ మార్గముల వెలుగు ప్రకాశించును. నా బిడ్డ అపమార్గాన పోవచ్చున్నాడు. నా బిడ్డ అపరాధమును మన్నించుము. నా బిడ్డ మారు మనసు పొందినట్లు దీవించుము. నా బిడ్డకు రక్షణ కలిగించుము. ఆమేన్. దేవా, ఓ ప్రభువా, నీ ముందు మోకరిల్లి ప్రార్థించుచున్నాను. నీ రక్షణ కోరుచున్నాను. నీ కోపము చల్లార్చుకో తండ్రి. ఈ శోధనలు చాలు తండ్రి. నీ బిడ్డల పాపములను క్షమింపుము. పరిశుద్ధాత్ములగునట్లు నీవే దీవింపుము. నీ దయ కోరుచున్నాను తండ్రి. మమ్ములను మన్నింపుము. సర్వశక్తిమంతుడగు ఓ దేవా, మా మొరాలకించి కరుణించుము తండ్రి, కరుణించు. ఆమేన్. ప్రభు, ప్రభు, కరుణించావా? కరుణించావా? నా మొరాలకిచ్చావా తండ్రి? నా మొరాలకిచ్చావా?
మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు